ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ అండి, ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ టిల్లు కంటే కూడా కథ వైజ్ టిల్లు ప్యూర్లీ క్యారెక్టర్ బేస్డ్. దీంట్లో ఏంటంటే కథ ఇంకా క్యారెక్టర్ రెండు ప్యారలల్గా ట్రావెల్ అవుతుంటాయి. సో డెఫినెట్గా దీన్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. వైష్ణవి గారు సార్, బేబీ సినిమా చూసిన అబ్బాయిలు మిమ్మల్ని బాగా తిట్టారు, అసలుకి అంత బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్ని. సో ఇందులో కూడా మీ క్యారెక్టర్ చూస్తుంటే ఏదో జాక్ అంటే ఆయన ఏదో కొద్ది చీట్ చేసేలా కనిపించింది నాకైతే. అలాగే మళ్ళీ తిట్టే అవకాశం ఉంటుందా సార్? చీట్ చేస్తున్నట్టు ఎక్కడ కనిపించింది సార్ మీకు? డ్యూయల్ రోల్లో కనిపించినప్పుడు నాకు అనిపించింది అది జస్ట్ కొద్దిగా. లేదు లేదు సార్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది క్యారెక్టర్, అట్లేం లేదు. అంతేనా? భాస్కర్ గారు యా ఇక్కడండి సార్, ఇక్కడ సార్ ట్రైలరు చాలా రేసీగా ఉంది. అంటే బిఫోర్ మీ సినిమాలతో పోల్చకూడదు ఏ కథ అదే, బట్ ఫాస్ట్నెస్ ఉంది ట్రైలర్లో, ఫాస్ట్నెస్ ఉంది, క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. నాకు ఎందుకో ప్రకాష్ రాజ్ గారు సిద్ధు గారి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయ్యేది ఈ సినిమాలో అనిపిస్తుంది. సో మీ టేక్ ఆన్ ఏంటి? అంటే ఎవ్రీ మూవీ నుంచి ఏదో ఒక టేక్ అవే ఉంటుంది మీ సినిమాల్లో, లైఫ్కి సంబంధించి కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఏముంటుంది ఇందులో? డెఫినెట్గా అది ఉంటుందండి ఇందులో, లేకపోతే అది లేకుండా సినిమా తీయడానికి నాకు మోటివేషన్ రాదు. సో ఇది ఫుల్ ఏంటంటే సిద్ధు ఆఫ్టర్ టిల్లు ఇదేంటంటే ఒక ఫుల్ ఎంటర్టైనర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఖచ్చితంగా పాయింట్ కూడా ఉంది, అది ఇప్పుడు చెప్పలేను, సినిమా చూడండి. సో నా సినిమాల్లో ఉన్న ఆ చిన్న ఫ్లేవర్ ఏదైతే ఉందో, థీమ్ ఏదైతే ఉందో అది 100% ఉంటుంది. సో సిద్ధు గారు సార్, డైరెక్టర్కి ట్రేడ్స్ ఉండాలి, ఇంపాక్ట్ ఉండాలి, అంటే సక్సెస్ ఫెయిల్యూర్స్ కాదన్నారు. భాస్కర్ గారిలో ఒక ట్రేడ్స్ ఉంటాయి మనం అబ్జర్వ్ చేస్తే. జాక్ విషయానికి వచ్చేసరికల్లా కొంచెం కమర్షియల్గా ట్రై చేసినట్టు అనిపించింది. అంటే మీరు ఫస్ట్ టైం మాకు సర్ప్రైజింగ్గా మీ ఫైట్స్ అనిపించాయి, అంటే ఒక సీరియస్ ఫైట్ మోడ్లో కనిపించారు. ఒక యాక్షన్ హీరో లాగా ఒక పంచ్ డైలాగ్తో మొదలెట్టింది ఫైట్. ఈ చేంజ్ ఎవరికి కారణం ఏంటి? ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే యాక్షన్ హీరో ఇమేజ్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా? అదే లేదండి, అంటే దిస్ స్టోరీ డిమాండ్స్ దిస్ కాబట్టి ఇది నాకు భాస్కర్ గారు ఫస్ట్ డే కథ చెప్పినప్పుడు ఇది ఒక యాక్షన్ డ్రామా, యాక్షన్ కామెడీ స్పేస్లో ఉంటుంది సినిమా అని చెప్పారు. సో ఆబ్వియస్లీ ఆయన డిజైన్ చేసుకున్న క్యారెక్టర్